పితృస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకుపోయిన భారతదేశంలో మహిళల రిజర్వేషన్ పరిస్థితి ఎట్లుంటుందో ఇది చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే మహిళలందరికీ ప్రాతినిధ్యం వహిద్దామని ఎంతోమంది మహిళలు, అమ్మలు, అంటే గతించిపోయిన భౌతికంగా మాత్రమే ఐలమ్మ గారు ఆ రోజు చనిపోయినా కానీ ఈరోజు మనందరి రూపంలో ఇక్కడ ఉన్నప్పుడు మనందరికంటే కూడా ఇక్కడ కూడా రిజర్వేషన్లు రేపటి నాడు అమలైతే ఎట్లా మగవాళ్ళు అవకాశాలని లాక్కుంటారు అన్నదానికి ఇంతసేపు నేను ఎగ్జాంపుల్ని చూసిన కాబట్టి, కాకపోతే కళాకారులు కాబట్టి నేను ఈ విషయంలో ఎక్కువగా విమర్శ చేయలేకపోతున్నా. అయితే విషయం ఏంటంటే విమెన్ కలెక్టివ్ అనే ఒక వేదిక త్రూగా మహిళల గురించి మాట్లాడాలనుకున్న నాకు మొదట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సరే ప్రస్తుత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలందరూ కలిస్తే మాత్రమే మనం ముందరికి వెళ్ళగలుగుతాం, అందరం ఐక్యంగా ఉంటే మాత్రమే. ఆ తర్వాత మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కావాలంటారు. ఆర్థిక స్వాతంత్రం మనం కొద్ది గొప్ప ఇప్పుడు పనులు చేస్తున్నాం కదా, మనం సంపాదిస్తున్నామా లేదా? మహిళలు మీరే చెప్పాలి. మీరు తెచ్చే 10,000, 5,000, 2,000, 3,000, 600 కూలి అయినా కానీ ఆ కూలి తీసుకుపోయి ఏడిస్తున్నారమ్మా మీరు? మీ ఇళ్లలోని మీ మొగుళ్ళకో మీ ఇంట్లో ఈరోజు ఈ రేషన్ అయిపోయింది అది కొనాలి కాబట్టి, అంతేగాని ఒక 10,000 తెచ్చినప్పుడు నా పర్సనల్ నాకున్న అవసరాల కోసం లేదా రేపటి నాడు నా భవిష్యత్తు కోసం తీసి పెట్టుకునేది ఉందా? పనులు చేసి సంపాదిస్తే ఆర్థిక స్వాతంత్రం కాదు. ఆ డబ్బుల్ని మన కోసం, రేపటి కోసం కానీ మనం ఈరోజు గౌరవంగా బ్రతకడానికి ఉపయోగించుకుంటున్నప్పుడు మాత్రమే ఆర్థిక స్వాతంత్రం వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఒక డోరేమాన్నో, ఒక మిస్టర్ బీన్నో, లేకపోతే కార్తీక దీపం సీరియల్లోని దీపనో పొద్దుస్తమానం భజన చేస్తా కూర్చుంటే మీరు నన్ను పిచ్చిదాన్ని అంటారు, అవునా కదా? కానీ మనకి మనువాదం ఏం చెప్పింది? పొద్దున లేస్తేనే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి అంట. కానీ మనకి ఇప్పుడు మీ నాన్న ఉన్నాడండి, మీ తమ్ముడికి ఒకలాగా ఆస్తి పంచుతాడు, మీకు ఒకలాగా ఆస్తి ఇస్తాడు వీలునామాలో. కానీ అంబేద్కర్ అట్లా చేసిండా? మానవులందరికీ సమాన హక్కుల్ని ఇచ్చిండు. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఏ హక్కుతో నిలబడ్డానో, ఒక మగాడిని పక్కకి జరిపి ఎట్లా అయితే నిలబడగలిగానో అట్లా సమాన హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినప్పుడు మనము పొద్దున తలిస్తే గిలిస్తే వీళ్ళలాంటి మహనీయుల్ని తలయాలి కానీ చేయడ్డం పెట్టుకొని దేవతల్ని మనోభావాలు మనకు చాలా దెబ్బతింటాయి. ఎందుకంటే మనం బీసీలం కదా, అటు అక్కడ ఉండము ఇటు ఇక్కడ ఉండము, మన మధ్య మనకు ఐక్యత ఉండదు. ఇది కూడా గమనించుకోవాలి. ప్రతిదానికి మనోభావాలు అంటా కూర్చుంటే రేపు మన పిల్లలందరూ కూడా వినాయకుని మండపాల ముందు భజన చేస్తా కూర్చుంటారు, తాగి తందనాలు ఆడతారు. కానీ మిగతా పిల్లలు ఏం చేస్తారు? పెద్ద కులాల పిల్లలు. అది కూడా మనం గమనించుకోవాలి. మనము ఈ సమాజంలో ఉంటున్నప్పుడు నా హక్కులు ఏంటి అన్నది చూస్తూనే నా హక్కులు ఎక్కడ ఉల్లంఘించబడుతున్నాయి అన్నది కూడా గమనించుకొని ప్రతి చోట చాకలి ఐలమ్మ ఆ రోజు భూమి కోసం కొట్లాడినట్టు ఈరోజు మనం హక్కుల కోసం కొట్లాడాలి. బాబాసాహెబ్ లాంటి వాళ్ళు హక్కులు ఇచ్చిను అని మనం తలుచుకుంటున్నాం, కానీ వాళ్ళు ఇచ్చిన హక్కుల కోసం మనం పోరాడినప్పుడు వాళ్ళని స్మరించే హక్కు మనకెక్కడిది? ఆ అర్హత మనకుందా అన్నది కూడా ఒకసారి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఈరోజు పొద్దున్న లేస్తే బాబాసాహెబ్ని ఎందుకు తలుచుకోవాలి? రాజ్యాంగం అని రామభజన చేసిన దానికంటే ఎక్కువ ఎందుకు అనాలి అంటే మన ఎవరికి గుర్తులేవండి, మనకు హక్కులు ఉన్నాయి. ఈరోజు మనం ఎవరమైనా నిలబడి మాట్లాడొచ్చు, ఎవరమైనా ఈరోజు సమస్యలు ఉంటేనే కాదు, సమస్యలు ఉన్నా లేకపోయినా ఇక్కడ వచ్చి మాట్లాడగలము అనే గుర్తు, ఒక ఎరుక అనేది కలగాలంటే ఖచ్చితంగా మహనీయులను స్మరించుకోవాలి, రాజ్యాంగం క్లాసులు చెప్పుకోవాలి, వినాలి, పదే వినాలి. ఈరోజు బీసీల పక్షాన మహిళలకి రిజర్వేషన్లు కల్పించాలి, రాజకీయ పరంగా చట్టసభల్లో మనం ఉండాలని మాట్లాడుకుంటున్నాం. మనకి చట్టసభ ఈరోజు నాకు చట్టసభలో మీరు అందరూ కష్టపడి నన్ను ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిపించింది అనుకుందాం, నేనేం చేస్తా తెలుసా? మన మైండ్ సెట్ని బట్టి రేపు కుర్చీలో నేనుంటా, నా వెనక నా మొగుడు ఉంటాడు, నాతోటి నా మొగుడే పని చేపిస్తాడు. పితృస్వామ్య వ్యవస్థ, పురుషాధిక్యత అనేది అంత డీప్గా రూట్ అయిపోయి ఉన్నది. ఈరోజు ఒక మహిళ కుర్చీ మీద కూర్చుంటే కూడా నాకు నమ్మకం లేదు ఆమెనే పరిపాలిస్తుందని. కాబట్టి ఈరోజు పురుషుల కంటే ఎక్కువ మహిళలు రావాల్సి ఉండే, మహిళలందరూ కూడా రేపటి నాడు ఇప్పుడు మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం నిలబడితే గనక మీ మొగుళ్ళని ముందు మీరు కంట్రోల్ చేయండి. మీ మొగుళ్ళు కాదు ఊరికి ఏం చేయాలని చెప్పేది, వాళ్ళకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే
ఈ అందరూ ఎవరి పనులకు వాళ్ళు పోయిన తర్వాత అమ్మ అక్క చెల్లె అందరు ఇంటి పక్కన ఉన్నోళ్ళు ఇంటి ముందర ఉన్నోళ్ళు కలిసి మాట్లాడుకునేది మీరే కదా. ఈ ఊర్లో ఏం నడుస్తుంది, ఫలానా వాళ్ళ బిడ్డకు అన్యాయం జరిగిందంటే మీ మొగుళ్ళకి తెలియకపోవచ్చు, అంత తొందరగా మీకు తెలుస్తుంది. వాళ్ళ కోసం ఎవరు కొట్లాడతారు? ఒక మగవాడు ఆడదాని కోసం కొట్లాడాడు, అస్సలు కొట్లాడాడు. అట్లని మీరు పురుషద్వేషిగా మారుతా అంటే ఆ తర్వాత నేనేం చేయలేను. కాబట్టి మీ అమ్మలక్కలు మాట్లాడుకునే వాటికి కూడా రాజకీయాన్ని అంటగట్టి ఎట్లా మనము ఫైట్ చేస్తే సామాజిక న్యాయం పొందగలుగుతాం, మనం ఎంతమంది ఉన్నామో అన్ని సీట్లు వస్తాయి, మన ఓట్లు మనకే పడతాయి. ఇవన్నీ ఆలోచించుకొని ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా మనమందరం చిన్న చిన్న ఆలోచనలు ఒక గంటన్నర సేపు వేరే ఏదో వ్యాపకానికి మనం కేటాయిస్తుంటే ఓ 10 నిమిషాలు రాజ్యాంగం చదువుకుందాం. మనకేం హక్కులు ఉన్నాయి? ఈరోజు మనకి టైంకి బియ్యం వస్తలేవు, ఎందుకు వస్తలేవు అడుగుదాం. రేషన్ రానప్పుడు రేషన్ ఎందుకు వస్తలేదు? సరే రేషన్ బియ్యం పక్కకు మలుతున్నాయి, ఎందుకు మలుతున్నాయి అనుకుందాం. చిన్న చిన్న ఈరోజు మనం సర్దుకుంటూ పోతే రేపు క్వశ్చన్ చేద్దామంటే కూడా ఇన్ని రోజులు మర్చిపోయి ఇప్పుడు ఎందుకు 78 ఏళ్ళు మర్చిపోయినాం మన హక్కుల గురించి. మెల్లమెల్లగా ఒకటి 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 గుర్తు చేసుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నాము. ఈరోజు ఎట్లయిపోయింది తెలుసా వ్యవస్థ? ఇక్కడున్న గాలిలో కూడా మనువాదం ఉంది, ఇక్కడున్న గాలిలో కూడా ఉంది మనువాదం. మన బుర్రల్లోనే ఉన్నప్పుడు గాలిలు ఉండదా? మనం పీలుస్తున్నది మనువాదమే, మనం వదులుతున్నది మనువాదమే. ఇంకా నవరంధ్రాల నుంచి వదులుతున్నది కూడా మనువాదమే, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి మనువాదం లోపలికి వెళ్ళిపోయేంత స్పేస్ ఇచ్చి పడుకుని 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 లాస్ట్కి లేచి నేను ఎగ్జాస్ట్ అయిపోయినా, నాకు ఇప్పుడు నా హక్కులు గుర్తొచ్చినాయి అంటే కాదు. నిరంతరం ఈరోజు మహిళలు బీసీ మహిళలకు రిజర్వేషన్ కావాలి చట్టసభల్లో అని చెప్పేసి రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్ కోటా గురించి మాట్లాడుతున్నాం మనం. రేపు ఇంకో దాని గురించి మాట్లాడతాం, రేపు ఇంకో దాని గురించి కొట్లాడతాం. ఇట్లాంటి ఒక డెవలపింగ్ కంట్రీలో కొట్లాడటం, పోరాడటం, బిగించడం అనేది ఎప్పుడు ఓపెన్ అవ్వదు, ఎప్పుడు అంతం అవ్వదు. కాబట్టి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. చరిత్ర ఎప్పుడు పోరాటాలు నడుస్తూనే ఉంటాయి. ఈరోజు నిన్నటి వరకేమో మణిపూర్లో మారణకాండ నడిచింది, మళ్ళీ ఇప్పుడు అది అగ్గురాచుకున్నది. వినేష్ ఫోగట్కి సంబంధించి మనం అంతా దారుణమైన వివక్ష చూపించినాం ఒలింపిక్స్లో. ఆమె ఒక మహిళ అయితే జస్ట్ బీజేపీ కోసం, దానికి వెంటనే మనం మర్చిపోవాలని చెప్పేసి కోల్కతాలో రేప్ జరిగింది. మనం కోల్కతా రేప్ గురించి అంతా మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ అమ్మాయిని ఆ నిమిషం చంపేసినప్పుడు అప్పటి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయన్నదాన్ని గమనించుకోలేకపోతున్నాం. ఇట్లా అను ఆ తర్వాత గత 10 ఏళ్లలో మనం చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి ఈ గత రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఎట్లా పరిరక్షించింది మనది అన్నది ఒక్కసారి చూసుకున్నట్టయితే మనకి ఎంతమంది ఆసిఫాల్ ఎగ్జాంపుల్గా లేరు, ఎంతమంది మంగమ్మలు లేరు, ఎంతమంది ఎల్లమ్మలు లేరు. మొన్నటికి మొన్న షాద్నగర్లో ఘటనలు జరిగిందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ముస్లింలు అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు మన అక్క చెల్లెలు కాదా? వాళ్ళకి ఏదైనా జరిగితే మనం ముట్టుకోము. మన భారతదేశంలో దళితులకు బహుజనులకు ఏదైనా జరిగితే కనీసం వీళ్ళు హిందువులు అన్న కారణంతోనన్నా మనల్ని కొంచెం అంజాన్ కొడతారేమో, కానీ ముస్లింలకు ఏమైనా జరిగితే క్వశ్చన్ చేస్తే వాళ్ళని చంపేస్తారు, వాళ్ళ ఇళ్ళ మీద బుల్డోజర్లు పంపిస్తారు. కాబట్టి ఇట్లాంటి సమయంలో బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయ పరంగా అవుతున్నటువంటి వాట్సాప్ మెసేజ్లకి ప్రభావితం అవ్వకుండా మన పక్కన ఏం జరుగుతుంది అనే ఎరుకతో ఉన్నట్టయితే ఖచ్చితంగా రాజకీయ పరంగా కూడా మనం ముందరికి పోతాం. ఎందుకంటే మనం ఎవడు పొడుస్తుండో తెలియకపోతే మనం యుద్ధం చెయ్యాలి. వెనకెవడు పొడుస్తున్నాడు, మనం ఎవరితో పోరాడాలి అన్నది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం గెలుస్తాం, నిలబడతాం. అలా నేను 36 గంటలు కష్టపడి రేప్ కాబట్టి అలా నేను ఈరోజు కోల్కతాలో అమ్మాయికి రేప్ చేసిరు, రేపు ఈరోజు నేను డాక్టర్ అయి ఉంటే నాకు రేప్ చేస్తారేమో, రేపు మీ పిల్లలకు రేప్ చేస్తారేమో. అంటే మనం చదువుతున్నాం, సాధిస్తున్నాం, అది కేవలం ఆ డిసిగ్నేషన్. ఓకే నా పేరు వెనుక డాక్టరేట్ వచ్చింది అని ఆగకుండా చట్టసభల్లో ఉండి పైన ఉండి మనం ఏం జరుగుతుంది అన్నది ఏరియల్ వ్యూతో ఉంటేనే కదా కింద ఏం జరుగుతుందో కనిపించేది. మన చేతిలో పూర్తి స్థాయి అధికారం, రాజ్యాధికారం సాధించి మన రాజ్యాన్ని మనమే ఏలుకోవాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, రేపటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు నిలబడితే మీ మొగ్గులు కాదు మీరే పాలించాలని కోరుకుంటున్నా. ఆల్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.